నమస్తే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా 134 పరీక్షలు వర్చువల్ మోడ్ లో ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ లోని కుషాయిగూడ పిఎస్ పరిధిలో దారుణం, కొబ్బరి ముక్క నోట్లో ఇరుక్కొని 3 ఏళ్ల బాలుడు మృతి. BMW కార్ల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు. నిందితుడు చిన్న తరహా ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్ అని తెలిపిన మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి. ఆదిలాబాద్ రూరల్ మండలంలో కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి. ఇల్లు పైకప్పు రేకులు, హై టెన్షన్ వైర్లు తగలడంతో ఘటన. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ కొండాపూర్ జిల్లా హాస్పిటల్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా అందించే 134 పరీక్షలను వర్చువల్ మోడ్ లో మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 8 డయాగ్నోస్టిక్ సెంటర్లు, 16 రేడియాలజీ సెంటర్లను ప్రారంభించడం జరిగిందన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా ఇప్పటి వరకు 54 పరీక్షలు చేస్తుంటే ఇక నుంచి 154 పరీక్షలు చేయడం జరుగుతోందని అన్నారు. పరీక్ష ఫలితాలను పేషెంట్ మొబైళ్లకు డాక్టర్లు పంపిణీ చేయడం జరుగుతోంది తెలిపారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో టిఫా స్కాన్లు, టుడికో రేడియాలజీ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆ డాక్టర్లందరికీ ఇవాళ మెరుగైన సేవలు అందించి తెలంగాణను ఒక అత్యుత్తమమైన ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి కృషి చేసిన డాక్టర్లందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మన డాక్టర్ల పనితీరు చాలా అద్భుతంగా ఉంది, ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అటువంటి డాక్టర్లందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ వైద్యం అందిస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏ స్కానింగ్ మిషన్ ఉంటుందో, ఏ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంటుందో, ఏ పరీక్ష చేసే యంత్రాలు ఉంటాయో అవన్నీ కూడా ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తెచ్చాం. ఫలాంది లేదు అనకుండా అన్ని సేవలు కూడా అందిస్తూ ఉన్నాం. మరి ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలు వచ్చే విధంగా, పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి వైద్యం పొందే విధంగా మా కార్పొరేటర్లు, అదేవిధంగా లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ప్రజలను మోటివేట్ చేసి పేదల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పొందడానికి మీరు కూడా సహకారం అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ఆరోగ్య మహిళ అనే కార్యక్రమం కానీ, కేసీఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, ఇవన్నీ అద్భుతమైన ఫలితాలు అందిస్తూ ఉన్నాయి. ఇవాళ దేశానికి దిక్సూచిగా నిలిచింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 30% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే ఇవాళ 70% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుతున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదానికి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదానికి సీన్ రివర్స్ అయింది. ఆనాడు 30 గవర్నమెంటు, 70 ప్రైవేట్. ఇవాళ 70 గవర్నమెంటు, 30 ప్రైవేట్కి వచ్చింది. అంటే ఇది మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పేదల పట్ల ఉండే ఒక పట్టుదలకు, పేదల పట్ల ఉండే ప్రేమకు ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఒక డెలివరీస్ విషయంలోనే కాదు, మీరు ఏ రంగమైన ఆర్థోపెడిక్ చూసినా, ఓపీలు చూసినా, ఇవాళ మేజర్ సర్జరీస్ చూసినా, మైనర్ సర్జరీస్ చూసినా, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చూసినా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందే సేవలు ఏ రకంగా చూసినా కూడా ఇవాళ గత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ఇవాళ హైదరాబాద్లో నలుదిక్కుల 4 టిమ్స్ హాస్పిటల్స్ రావడం, నిమ్స్ ఆసుపత్రిలో మరో 2000 పడకలు యాడ్ చేయడం అనేది తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు, హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు కూడా కొబ్బరి ముక్క నోట్లో ఇరుక్కొని 3 ఏళ్ల బాలుడు మృతి చెందారు. హైదరాబాద్ లోని కుషాయిగూడ పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుషాయిగూడ పరిధి చెర్లపల్లి డివిజన్ సోనియా గాంధీ నగర్ లో నివసిస్తున్న శ్రీకాంత్ త్రివేణి దంపతులకు 2 కొడుకులు. శ్రీకాంత్ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గుడిలో కొబ్బరికాయ కొట్టి ఆ ముక్కలు తెచ్చి ఇంట్లో పెట్టారు. చిన్న కొడుకు జశ్వంత్ వాటిలో ఒక ముక్క తినేందుకు ప్రయత్నిస్తుండగా నోట్లో ఇరుక్కుంది. గమనించిన తల్లిదండ్రులు కొబ్బరి ముక్కను తీస్తుండగానే జశ్వంత్ ఊపిరి ఆగిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ప్రాణం కళ్ళ ముందే పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
పట్టుబడిపోయి వాళ్ళ ఊరు అసలు ఊరు ఏ ఊరో నాకు తెలియదు మోజాపరు అమ్మాయి అమ్మాయి పుట్టిల్లు పట్టుబడిపోయి ఐదు నిమిషాలు హైదరాబాద్ లో ఖరీదైన BMW కార్ల చోరీలకు పాల్పడుతున్న ఓ చిన్న తరహా ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు 2 BMW కార్లు చోరీ చేసినట్లు గుర్తించారు. ఒక్కో కారు విలువ ₹1,00,00,000 వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ కె శిల్పవల్లి మీడియాకు తెలిపారు. బి అరుణ్ కుమార్ అనే యువకుడు వెబ్ డిజైనర్ గా కొనసాగుతున్నాడని, ప్రముఖ గాయకుడు బాద్షా కచేరీ సందర్భంగా అరుణ్ రెడ్డి ఓ BMW Z4 కారును దొంగతనం చేశాడని తెలిపారు. ఓ సంగీత కచేరీకి హాజరయ్యేందుకు ఖరీదైన కారులో వచ్చిన మహిళను అరుణ్ రెడ్డి టార్గెట్ గా ఎంచుకున్నాడు. తాను కచేరీ వద్ద కార్ పార్కింగ్ బాధ్యతలు చూస్తున్నానని ఆ మహిళను నమ్మించాడు. అది నిజమే అని భావించిన ఆ మహిళ తన కారు తాళాలు అరుణ్ రెడ్డి చేతికి ఇచ్చింది. ఇదే అదునుగా కారును తీసుకొని ఆ మాయదారి వెబ్ డిజైనర్ తురుమన్నాడు. ₹1,00,00,000 కారు పోగొట్టుకున్న ఆ మహిళ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వారం రోజుల పాటు ఈ విలాసవంతమైన కారులో షికారు చేసిన అరుణ్ రెడ్డి ఆ కారును హోటల్ షెరాటన్ దగ్గర పార్క్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ కారును తీసుకునేందుకు అతను వచ్చిన సమయంలో వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తాను మరో హై ఎండ్ కారును కూడా కొట్టేసిన విషయాన్ని అరుణ్ రెడ్డి బయటపెట్టాడు. గతేడాది నగరంలోని ఓ పబ్ వద్ద BMW XY కారును చోరీ చేశానని వెల్లడించారు. ఈ కారును జార్ఖండ్ నెంబర్ ప్లేట్ తో వాడుతున్నాడు. కుటుంబ సభ్యులు అడిగితే తాను జార్ఖండ్ లో సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశానని చెప్పాడని డీసీపీ శిల్పవల్లి వివరించారు. 24th of June నాడు మనకి బౌల్డర్ హిల్స్లో బాలీవుడ్ సింగర్ ఒక ఆయనది మ్యూజికల్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఒక లేడీకి సంబంధించిన BMW కార్ని ఒక పర్సన్ వాలే డ్రైవర్ అని చెప్పి కార్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ సందర్భంగా మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మన గచ్చిబౌలి క్రైమ్ టీమ్ అండ్ CCS మాదాపూర్ క్రైమ్ టీమ్ అందరూ కూడా ఈ అఫెన్స్ గురించి డిటెక్ట్ చేయడం కోసం టీమ్స్గా ఫామ్ అయ్యి వెరిఫై చేయడంలో మనకి ఈ కార్ అక్కడ ఉన్నటువంటి ఒక 5-స్టార్ హోటల్ షెరటన్ హోటల్ పార్కింగ్ ప్లేస్లో కనిపించడం జరిగింది. అక్కడ కనిపించిన దగ్గర నుంచి మనం అక్కడ మన టీమ్స్ సర్వేలెన్స్ పెట్టుకున్నాము. ఈరోజు మార్నింగ్ 8 o'clockకి ఈ అక్యూజ్ పర్సన్ బైరెడ్డి అరుణ్ రెడ్డి, who is aged 29 years. By profession he is a web developer, resident of TNGO colony Gachibowli, originally belonging to Kottagudem town. ఇతను రావడం జరిగింది. వచ్చినప్పుడు he tried to reach out to that stolen car. అక్కడికి వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఇమీడియట్గా అక్యూజ్ని అప్రిహెండ్ చేసి అతన్ని ఇంట్రాగేట్ చేయడంతో he has confessed not only this offense, మనకి ఒక 1 year back లాస్ట్ ఇయర్ మేలో 040 పబ్ దగ్గర నుంచి కూడా సేమ్ ఇటువంటి కంపెనీ లైక్ ద BMW కార్ ఓన్లీ గాట్ స్టోలెన్ దట్ టైమ్ ఆల్సో. అది కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. మనం వెరిఫై చేస్తే అది అతని ఇంట్లోనే వేరే నెంబర్ ప్లేట్తో జార్ఖండ్ స్టేట్ నెంబర్ ప్లేట్తో అతను పెట్టుకొని ఉండడం మనము గమనించడం జరిగింది. ఈ డిటెక్షన్లో ది DI Gachibowli Ravinder and CCS Madapur Inspector Srinivas with all his teams, they have done extremely well. And ఇతను వెబ్ డెవలపర్గా పనిచేస్తూ ఇప్పుడు ఈ BMW కార్స్ అంటే ఒక ఇట్స్ ప్రొనౌన్స్డ్ బోత్ వేస్. ఈ కార్స్ అంటే ఒక ప్యాషన్తో ఆయన ఈవెంట్స్ ఎక్కడ జరుగుతాయి లేకపోతే ఇటువంటి కార్స్ ఎక్కడికి వస్తాయి అని చెప్పి ఒక సమాచారం పెట్టుకొని లాస్ట్ టైం పబ్లో, ఇప్పుడేమో మ్యూజికల్ ఈవెంట్ దగ్గర పబ్లోనేమో ఓనర్ లాగా యాక్ట్ చేసి సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి కీస్ తీసుకున్నాడు. ఇక్కడేమో వాలే పార్కింగ్ డ్రైవర్ లాగా యాక్ట్ చేసి కంప్లైనెంట్ దగ్గర వాలే పార్క్ చేస్తాను అని చెప్పి డీటెయిల్స్ అన్నీ కూడా ఒక మొబైల్ అప్లికేషన్ లాంటిది ఒకటి ఆయన ఫోన్లో డేటా ఎంట్రీ చేసుకుంటున్నాడు.
ఆదిలాబాద్ రూరల్ మండలంలో కరెంట్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. చించుగర్ జీపీ పరిధిలోని జండగూడకు చెందిన పెందూరు మాధవరావు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇల్లు పైకప్పు టీన్ రేకులు అనుకోకుండా హై టెన్షన్ వైర్లకు తగలడంతో కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు రిమ్స్ కు తరలించారు. వైద్యులు పరీక్షించి చూడగా అప్పటికే మాధవరావు మృతి చెందినట్లు వెల్లడించారు. కరెంట్ పని గవర్నమెంట్ ఎంప్లాయీతో పని చేయించుకోవాలి. ఆ కరెంట్ పని వర్కర్తో పని చేయించుకుంటారా? ఎవడు చేయించినోడు ఎవడు చెప్పినోడు ఎవడు అది ఎక్కువ మంది ఎవడు అది కావాలి సార్ మాకు అంతే. బాగా చర్య తీసుకోవాలి. ఊరు బాగా కుట్ర ఉండేది, ఘోరంగా కుట్రతో జరుగుతుంది. అంతా అట్టే జరుగుతలేదు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. రైట్ బ్యాక్ టు న్యూస్. ఇక పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 10 రోజులు ముందే దివిసీమ రైతాంగానికి సాగునీరు విడుదల చేశామని అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు. పులిగడ్డ అక్విడక్ట్ వద్ద దిగువ మండలాలైన అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలకు తాగు సాగునీరుకే ఈ కెనాల్ ను శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, గుంటూరు ఉమ్మడి కృష్ణా జిల్లాల రైతు విభాగం ఇన్ఛార్జ్ కడవకొల్లు నరసింహారావు, రైతులు, వైసీపీ నాయకులతో కలిసి కృష్ణా జిల్లాలకు ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. తర్వాత ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలు అర్థం పర్థం లేకుండా ఉన్నాయని అన్నారు. ముందే 30వ తారీఖుని, జూన్ 30వ తారీఖుని వాళ్ళు ఇక్కడ కాలువ వదులుతున్నాం. పోయిన సంవత్సరం ఏప్రిల్ ఆఖరి దాకా నీటికి ఇబ్బంది లేకోకుండా ఎవరైతే పంటలు వేసుకున్నారో ఆ పంటలకు ఇబ్బంది కలగకోకుండా దాడవా లేదని చెప్పినా సక్రమంగా నీళ్ళు ఇచ్చి పంటలు పండేటట్టుగా చేసి డిపార్ట్మెంట్కి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అనుసారంగా పాటించిన మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళా ఈ సంవత్సరం కూడా ఆ కృష్ణమ్మ తల్లి దయతో ఆ ప్రకృతి అంతా బాగుండి అనుకూలించి రైతాంగానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు అందరికీ మంచి జరగాలని ముందుగా కోరుకుంటూ, ఈ మధ్య నేను మొన్న మధ్యనే చూశాను, ఎప్పుడు నీళ్ళు ఎప్పుడు వస్తాయి, ఇంకా నీళ్ళు వదిలేయండి అంటే ఎన్నికలు ఎంత సమీపిస్తుంటే అంత పిచ్చి మాటలు మాట్లాడటంలాగా ఉంది. మన ఏరియాలో పంటలు వేసేది కొంచెం లేటుగా వేస్తారు. కారణం బీపీటీలు వేస్తారు. ఆ బీపీటీలకు ఇబ్బంది లేకుండా నాట్లు మనం ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా కొంచెం స్లోగా వేస్తారు. కారణం ఏంటంటే
బీపీటీల మూలంగా. మనకి బీపీటీలు లేతలేస్తేనే బాగా పడుతుంది. అది రైతు వారి కోడూరు నాగలంక దిగువన జరిగే పనులు. పైన ఎస్టేట్ అయిపోయి కాస్త ముందేస్తారు. అవి ఏంటంటే నెంబర్లు. ఇది కూడా తెలవకుండా, వ్యవసాయ సంఘం తెలవకుండా నీళ్ళు ఇవ్వలేదు, నీళ్ళు అయిపోయి ఏదో ఒక బురద లేకపోయి రోజువారీ తీసుకుంటాం అనేది ఆనవాయితీ అయిపోయింది ప్రతిపక్షాల వాళ్ళకి. ప్రతిపక్షాల వాళ్ళు ఇంతకుముందు తెలివిగా ప్రవర్తించేటట్టుగా ఉండేది, అడిగే దానికి రీజన్ ఉండేది. ఇవాళ రీజన్ కూడా లేదు. ఇవాళ పేపర్ చూస్తే, జ్యోతి పేపర్ చూస్తే, ఆ జ్యోతిలో 22A మూలంగా ఎవరో ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నట్ట. ఆత్మహత్య పాపమంతా ముఖ్యమంత్రి గారిని ఇచ్చారు. అయ్యా చుక్కబెట్టి 22A భూముల్ని అట్లా చేసింది ఎవరు? ఆ చుక్కబెట్టడం మూలంగా నిజంగా చంద్రబాబు నాయుడు గారు 22A భూములు అట్ట అయింది. మన అమరగడ్డలో దాన్ని రద్దు చేయించుకున్నాం. మిగిలిన సార్లు కూడా ఇదే జీవోతో రద్దు చేయించుకుంటున్నారు. దాన్ని కూడా తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారే మొదట ముద్దాయంట. ఈ విధంగా నిత్యం ఈ ప్రభుత్వం మీద, మంచి చేసే ప్రభుత్వం మీద, ప్రజలతో మమేకమై ప్రజల అవసరాలు తీరుస్తూ ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడం అనేది బాగా ఎక్కువైపోయింది. ఇవాళ పేపర్ చూస్తే 198.5% మేము వాగ్దానాలని పూర్తయినాయంటే ఒక్కటి కూడా లేదని రాస్తాడు ఆయన. మేము 22A చేసి పెడతాను, అయిపోయింది. రేపో మాపో ఎదురుమండి బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తారు, కన్స్ట్రక్షన్ బిగించేస్తారు, కోడూరు రోడ్డు వేస్తారు, మిగిలిన రోడ్లు కూడా వేసే పరిస్థితి ఉంది. వీటన్నిటిని చేసుకుంటూ వెళ్తుంటే ఏమీ అవ్వలేదు. వాగ్దానం కిడ్నీ సెంటర్కి పనులు జరుగుతున్నాయి. ఎన్ని చూసి మాట్లాడుతున్నారో చూడక మాట్లాడుతున్నారో తెలియదు కానీ నిరంతరం వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్ పాలు చేయడానికి పచ్చి అబద్ధాలతో ABN, TV5, ఆంధ్రజ్యోతి ఇవన్నీ మొదలు పెడుతున్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పేద ప్రజల ఏడల చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెడతారు. ఈ పేద ప్రజలకు అందరికీ మంచి జరుగుతుంది. దేశంలో ఉన్న 3 మండలాలకి నీళ్లు మన అక్యురేట్ దగ్గర నీళ్లు ఈ రోజున ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, ఈ గారి చేతుల మీదుగా వదలడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నీళ్లు పుష్కలంగా అందించడం, రైతుల ఏళ్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అనేది మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్న నిర్ణయాల ప్రకారంగా మా స్థానిక శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు అధికారులతో కలిసి నిరంతరం ఏ టైంలో నీళ్ళు ఇవ్వాలి, ఏ రైతులు ఎప్పుడు నార్మల్ పోసుకుంటున్నారు, ఏ ఏరియాలో పైనుంచి కిందకి ఎద్దడి రాకుండా చూడటం, ముందస్తు విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు వదలటం, కొంత టైం గ్యాప్ ఇచ్చి కిందకు వదలటం, రైతులకి వ్యవసాయ కూలీలకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఆలోచన చేసి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చేయటం మూలంగా ఇక్కడ రైతులందరూ కూడా ఆనందంగా పంట చేతికి వస్తుంది. అదేవిధంగా ఆ విధంగా మా నియోజకవర్గం వెళ్ళ మా ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక శ్రద్ధతో, ప్రత్యేక ఆదేశాలతో మమ్మల్ని. నమస్కారం అండి. ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు రైతుల గురించే పాటుపడుతున్నారంటే ఇదే నిదర్శనం అండి. మాకైతే ఏమైనా ఆదేశాలు ఇచ్చారంటే ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్లో తుఫాన్లు వచ్చే పంట అంతా కూడా నాశనం అయిపోతుందని చెప్పారు. అందు గురించి ముందుగా ప్లాన్ చేసి వాటర్ ముందుగా రిలీజ్ చేసినట్టయితే కనుక అందరికీ కూడా ఏ విధమైనటువంటి నష్టం కలగకుండా జరుగుతుంది. అందుచేత ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ముందుగానే వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా గత 4 సంవత్సరాల్లో కూడా ఏ సంవత్సరంలో చూసినా కానీ జూలైలో వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మనం జూన్ నెలాఖరికి నిన్నే అనుకున్నాం, మంచి రోజు అనుకోకుండా కొద్దిగా చిన్న అనివార్య పరిస్థితి కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యి వాటర్ రిలీజ్ చేసామండి. ఈ సంవత్సరం కూడా మేము అందరికీ కూడా వాటర్ రిలీజ్ చేస్తాం. అందరికీ ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలి. మేము కూడా అందరికీ కూడా సహకరించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఖరీఫ్ 23-24 కూడా సక్సెస్ఫుల్గా అవ్వాలని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం. వినుగొండ ఘాట్ రోడ్డు వద్ద వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ కూలి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈపూరు మండలానికి చెందిన నాయకులు దీన్ని ఏర్పాటు చేయగా ఈదురుగాలులు వీచడంతో ప్రభ కూలియా కన్నవారిపై ఇనుప ఫ్రేములు పడి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వినుకొండ పట్టణానికి చెందిన రోడ్డాంజిరెడ్డి కుమార్తె తేజస్విని, నూసెన్ల మండలం లింగముఖపల్లికి చెందిన ముసిరిక నాగేశ్వరరెడ్డి, ప్రకాశం జిల్లా కుడిచేడు మండలం నాయుడుపాలెంకి చెందిన శివరాం తీవ్రంగా గాయపడ్డారు. తేజస్విని నాగేశ్వరరెడ్డికి వెన్నెముక, కాళ్లు దెబ్బతిన్నాయని, శివరామ తలకు తీవ్ర గాయమైందని, వీరు గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో 2200 గ్రాముల గంజాయిని ఓ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. గంట జీవన్ రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి నరసింహశెట్టి సాయి కుమార్ నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇక ప్రతి గ్రామంలో జగనన్న సురక్ష శిబిరాల కార్యక్రమం పక్కాగా అమలు చేయాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాయ్ కళావతి సూచించారు. పాలకొండ మండలంలోని చలివేంద్రి రేగులపాడు గ్రామ సచివాలయాలలో జగనన్న సురక్ష కార్యక్రమంలో శాసనసభ్యులు విశ్వేశ్వరరాయ్ కళావతి పాల్గొన్నారు. నేటి నుండి అనగా జూలై 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వారిని జనన, మరణ, కుల, ఆదాయం వంటి ధృవీకరణ పత్రాలు కావాల్సిన వారిని గుర్తించి వారికి పథకాలు, ధృవీకరణ పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇప్పటి వరకు జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా పాలకొండ నియోజకవర్గంలోని 4 మండలాల్లో గుర్తించిన ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఇద్దరు అత్త కోడలు ఉండిపోవడము, లేకపోతే కొడుకు పెన్షన్ కి ఇద్దరు వరుసైన వాళ్ళు ఇద్దరు ఒకటే ఉండిపోవడము. నాతో పాటు ఎంతమంది వచ్చిన కుర్చీలు బయట ఒకే కుటుంబంలో చూపించడం, మొత్తం ఉమ్మడి కుటుంబంలో చూపించినప్పుడు పథకాలు ఇంటికి ఒక పథకం అన్నప్పుడు ఆ కుటుంబంలో ఒకరిద్దరికి అందలేకపోవడం, ఇవన్నీ గమనించి మమ్మల్ని కరోనా తర్వాత ఇంటింటికి కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత మరి ఎమ్మెల్యేతో సహా అందరం కూడా ఇంటింటికి గడప గడపకి మన ప్రభుత్వం పేరుతో అధికారులతో ఇంటికి వచ్చి మీ సమస్యలు, అభివృద్ధికి, ఈ మౌలిక సదుపాయాల కోసం ఏమేమి కావాలో తెలుసుకోవాలని నేరుగా పంపించడం, అందులో కూడా మీకు ఏవేవి అందలేదో తెలుసుకోవడం జరుగుతుంది. మరి నవరత్న పథకాలు అందే విధంగా జగనన్న చేపట్టిన కార్యక్రమంలో చాలా వరకు 98% పథకాల అమలు తీరు మనందరం చూస్తున్నాం. నేరుగా ఎటువంటి వివక్ష లేకుండా ఇంటింటికి అర్హతే కొలమానంగా ఆయన పథకాలని. పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ సినిమా రీ రిలీజ్ నేపథ్యంలో కొంతమంది అభిమానులు థియేటర్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పాత సినిమాలకు 4K హంగులు అద్ది కొత్త సినిమాల తరహాలో పలు సినిమాలను విడుదల చేస్తున్నారు. బిల్లా, సింహాద్రి వంటి పలు హిట్ సినిమాలను రీ రిలీజ్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలంటే అభిమానుల సందరికి హద్దే ఉండదు. పవన్ తొలి ప్రేమ సినిమాను కూడా జూన్ 30న రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద లోపల అభిమానులు పవన్ నామజపం చేస్తున్నారు. కొన్ని చోట్ల సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అయితే విజయవాడలోని కాపర్తి థియేటర్ లో పవన్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సెకండ్ షో సమయంలో కొంతమంది బీభత్సం సృష్టించారట. థియేటర్ లో స్క్రీన్ ను చించేసి సీట్లను ధ్వంసం చేశారు. అడ్డు వచ్చిన థియేటర్ సిబ్బందిపై యువకులు దాడికి దిగారు. అయితే దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని థియేటర్ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తుంది. రాత్రి ఫస్ట్ షోలో, సెకండ్ షోలో బాగా తాగేసి వచ్చి ఇష్టం వచ్చిన బిహేవ్ చేసేసి స్టేజ్ మీదకి ఎక్కేసి స్క్రీన్ చించేసి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కొట్టేసి బేపత్సంగా సృష్టించేసి తర్వాత సీట్లన్నీ ఎరగొట్టేసి జనాల మీదకి ఇసిరే సీట్లన్నీ ఫ్యామిలీలు కూడా సినిమాకి వచ్చారు. ఫ్యామిలీలు భయపడిపోయి పారిపోయారు. ఇంత దారుణం నేను ఇన్నేళ్ల చరిత్రలో నా సర్వీస్లో చూడలేదు. ఇంత ఆగడం, ఇంత అభిమానం అనేది ఎవరి దగ్గర ఉంచుకోండి. అభిమానం వేరు, రాజకీయం వేరు. ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు. థియేటర్ పబ్లిక్ ఇది. మేము పబ్లిక్ కోసం వ్యాపారం చేస్తున్నాం. ప్రజల కోసమే ఈ సమస్య ఇక్కడ ఉంది. నాదనే కాదు, ఎవరిదైనా కానీ. ఇది చాలా దుర్మార్గం. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ముందు ఎక్కడా జరగకుండా దీని మీద ఫ్యాన్స్ వాళ్ళు ఒకసారి ఆలోచించి ఎప్పుడు ఇలా చేయకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మొత్తం లోపల ఏమైనా పాడు చేస్తారు. సీట్లు
స్క్రీను, డోర్లు, గ్లాస్ డోర్లు అన్నీ వాళ్ళు బ్రేక్ చేసి నష్టపరిచారు మాకు. దాదాపు 4 లక్షల రూపాయలు లాస్ అయింది. అంటే లాస్ అంటే ప్రాపర్టీ మాది కాబట్టి మేము చేసుకుంటాం. మేము ఏదైనా తప్పు చేస్తే మా థియేటర్లో ఏమైనా తప్పు చేసి మీకు ఇబ్బంది కలిగితే ఏసీ లేకపోతేనో సినిమా కనపడకపోతేనో ఇంకేమైనా డిస్టర్బెన్స్ అవుతానో మీరు ఏదైనా చేయండి. అది లేకపోతే దానికి మీరు అడగండి. మీరు సినిమా మధ్యలో బ్రేక్ ఇస్తే మీరు అడగండి, చేయండి. అలా అల్లరి ఏమీ లేకుండా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి మా ఆస్తి ఇంత నాశనం చేయడం అనేది ఎంతవరకు బాధ్యత? దీని మీద హీరోలు ఫ్యాన్స్కి అందరికీ చెప్పి ఇలా జరగకుండా చూసుకోవడం మంచిదని నా అభిప్రాయం. మీ పేరు? బొజ్జా మోహన్ రావు, మేనేజర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా 134 పరీక్షలు వర్చువల్ మోడ్ లో ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ లోని కుషాయిగూడ పిఎస్ పరిధిలో దారుణం, కొబ్బరి ముక్క నోట్లో ఇరుక్కొని 3 ఏళ్ల బాలుడు మృతి. BMW కార్ల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు. నిందితుడు చిన్న తరహా ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్ అని తెలిపిన మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి. ఆదిలాబాద్ రూరల్ మండలంలో కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి. ఇల్లు పైకప్పు రేకులు, హై టెన్షన్ వైర్లు తగలడంతో ఘటన. ఇవి పోకుండా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.